ఈరోజు రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో పూరీ చేస్తున్నాను. ఇదండి, నేను ఆశీర్వాద వాడతాను, పూరీలు చేస్తున్నాను. ఆశీర్వాద గోధుమ పిండి చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చేయాలి అంటే గోధుమ పిండిని ఎప్పుడైనా జల్లించుకోవాలండి. ఆశీర్వాద పిండిలో అయినా ఏ పిండి అయినా సరే, మైదా కాదు కదా గోధుమ పిండి. మైదాలో అయితే ఇలాగా రఫ్ రాదు. చూసారా ఎలా వచ్చిందో? ఇదంతా తీసేసుకొని పూరికి కలుపుకుంటే చాలా స్మూత్గా ఉంటాయండి, పొంగిపోతాయి పూరీలు. ట్రై చేయండి. ఎప్పుడు జల్లెడ పట్టుకోకుండా మట్టికి మీరు చేయొద్దండి. ఇలా మెత్తగా ఇలా పిసికేసానండి. మీకు కలిపేటప్పుడు చూపించటం వీడియో అవ్వలేదు. ఇలా స్మూత్గా పాలు పోసాను. పాలు కొంచెం పోసి వాటర్ వేసి ఉప్పు వేసి కలిపాను. కలిపిన తర్వాత ఇలాగా ఉండలు చేసుకున్నాను. ఇలా సైజులో ఇలా ఇది కూర పెట్టానండి. బంగాళదుంపలు ఉన్నాయి కదా, నేను నిన్న మాకు పండినాయి కదా, కుండీలో వచ్చిన బంగాళదుంపలు కొంచెం ఉడకబెట్టాను. ఉడకబెట్టి ఇలా మ్యాష్ చేశానండి. ఇలా మ్యాష్ చేసి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బారుగా కోసుకున్నాను. వీటికి సరిపడా పచ్చిమిరకాయలు కోసాను. తాలింపు వేసేసి ఈ మ్యాష్ వేసేసి ఇందులో వేసేసాను. ఉప్పు పసుపు వేసాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత కొంచెం 2 స్పూన్ల శనగపిండి అండి. అందరూ చేస్తారు ఇలాగా, నేను ఎలాగో పూరీలు చూపిస్తున్నాను కదా అని నేనేంటంటే జల్లిడి పట్టాలి అనేది చూపించటం కోసం ఈ వీడియో అంతా తీయాల్సి వస్తుంది. అందరూ పూరీలు చేసుకున్నట్టే నేను చేస్తున్నాను, అందరూ కూర చేసుకున్నట్టే చేసుకుంటున్నానండి. ఇందులో ఏ కూరలో ఒక్కొక్కరు డిఫరెంట్గా చేసుకుంటారు. ఈరోజు నేను బంగాళదుంపలు మాకు పండినాయి కాబట్టి నిన్న వచ్చినాయి అని చెప్పాను కదా, వాటిని చూపించాలన్న ఉద్దేశంతో మీకు ఇస్తున్నాను. ఇలా అయిన తర్వాత ఇందులో వాటర్ వేసేసుకుంటే శనగపిండి చక్కగా ఉంటుందండి, గ్రేవీగా వస్తుంది, బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తానండి. అందరూ చేస్తారు, నేను కూడా చేస్తానండి. ఇంకా చాలా చాలా చేస్తాం పూరీల్లో. ఈరోజు పూరీ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో తీయాలనిపించింది, తీస్తున్నాను. పూరీ ఇలా నేను ఉండలు చేశాను కదా, చూపించానుగా ఇందాక, అది ఇలా చేసి ఇందులో వెరైటీ ఏంటి అనుకోవచ్చు మీరు. నాకు గుండ్రంగా రావడానికి, ఒండ్రు పొరలుగా ఉబ్బడానికి ఇలా మడుస్తానండి. చపాతీ అయినా పూరీ అయినా సరే ఇలా మడిసి ఇలా చుట్టుకుంటే చక్కగా పొరలుగా వస్తుందండి, ఉబ్బుద్ది, ప్లస్ మనకి పొంగిద్ది, గుండ్రంగా కూడా ఉంటాయండి. నేను చేసిన చపాతీలు ఎలా ఉంటాయి, పూరీలు, చపాతీ చెప్తున్నాను, పూరీ అండి ఎలా ఉంటాయి, ఇలా గుండ్రంగా వస్తాయండి, ఉబ్బుతాయి, పొంగితాయి. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా పిండి ఉంటుంది కదా, ఇలా వేసేసి చక్కగా నూనెలో వేసేస్తే, నూనె వేడొచ్చిందో లేదో చూద్దాము. కాకొచ్చిందండి. ఇలా వేసేయాలి. ఇలా వేస్తే పొంగుతుంది. చూసారా ఎలా పొంగుతుందో? ఇంకా పొంగిద్ది, ఇంకా నూనె వేడి రాలేదు. ఇలా గుండ్రంగా ఎలా వచ్చినాయో చూడండి. ఇలా కాలనీయండి కూర. ఇది చూడండి ఫ్రెండ్స్, కూర ఇలా నొక్కితే ఆయిల్లో బాగా ఉబ్బిపోతుందండి. చూడండి ఎలా పొంగుతుందో. మీరు వేస్తారు, అందరూ వేస్తారు, ఇలాగే పొంగితే తెలుసు. నేను ఏదో చూపిస్తున్నానండి, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా. పూరీకి కొంచెం వేడి గ్యాప్ ఇస్తే బాగా పొంగుతాయండి. బాగా చూడండి, ఇలా గ్యాప్ ఇచ్చి వేస్తూ ఉండండి. ఇలా ముంచితే పొంగుతాయి, గుండ్రంగా కూడా వస్తాయి. చూసారుగా నేను ఎలా తయారు చేశాను.
సరే ఫ్రెండ్స్, ఇది పూరీలు కూర. చూసారా ఎంత మెత్తగా ఉందో అండి. మైదా అనేది మీరు వేయొద్దండి, ఈ గోధుమ పిండి వేయండి. ఆయిల్ కూడా లేదండి, చూడండి ఆయిల్ కూడా పీల్చలేదు. మీరు మైదా మట్టికి తినొద్దండి, మంచిది కాదు. గోధుమ పిండే వాడండి. చూసారా ఎంత స్మూత్గా ఉందో, చూసారా. చాలా బాగుందండి, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మైదా వేస్తే కనుక మన నోటంతా చుట్టేసుకుంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇలా ట్రై చేయండి అండి. ఓకే, బాయ్ బాయ్. ఎప్పుడైనా ఆశీర్వాద, అన్నపూర్ణ ఆటా మట్టికి లేదంటే గోధుమలు కొనుక్కొని మనం పట్టించుకోవాలండి. వీటిల్లో మైదా కలవదనేది నా ఒపీనియన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకు ఆ రెండిట్లోనే మైదా కలవదు అనుకుంటాను, అచ్చం గోధుమ పిండి అనుకుంటాను. ఆల్రెడీ అసలైతే నేనైతే గోధుమలు కొనే పట్టిస్తాను పిండి. సో ఇప్పుడు పిండి లేదు కాబట్టి గోధుమలు తెప్పించలేదు. టక్కన ఈ గోధుమ పిండి ఆశీర్వాదాన్ని తెప్పిస్తాను. అన్నపూర్ణ ఉన్నా కూడా ఓకే, మైదా ఉండదు. మైదా ఉంటే ఉబ్బు తీయండి, మైదా లేకపోతే ఉబ్బు అనేది ఒక్కొక్కళ్ళు చెప్తారు మా ఫ్రెండ్స్. అలా కాదండి, ఎప్పుడైనా సరే గోధుమలు ఆడించుకొని మీరు ఒకటే చేయండి. ఇలా మిల్లు పట్టించినా కూడా జల్లించుకోండి, మెత్తగా జల్లించుకొని అది మెత్తగా ఉన్నది ఇలా నానబెట్టి 1 అవరు లేదా హాఫ్ అన్ అవరు నానబెట్టుకోండి పిండిని. తర్వాత చేసుకొని బాగా పిసకాలండి. పిసికి జిగురు వచ్చేంతవరకు పిసికి మనం చేసామనుకోండి స్మూత్గా ఉంటాయి. ఆయిల్ పేరవదు, ఇలా పొంగుతాయి, చక్కగా పొంగుతాయి. ఆయిల్ పేరవదండి, స్మూత్గా కూడా ఉంటాయి తింటుంటే. చూడండి ఇలా పొంగుతూ ఉంటుందండి. కొంచెం ఎక్కువ కాలిపోయింది, నేను వీడియోలో మాట్లాడేసరికి ఎక్కువ కాలిపోయింది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. నేనేం చెప్పాను, జల్లించటం ఒకటి, మెత్తగా కొంచెం పాలు పోసుకొని నానబెట్టుకోవటం పిండి తడి చేసి నానబెట్టిన తర్వాత బాగా పిసకటం ఒకటి. 2 సార్లు పూరి ఒకసారి నొక్కింది చూసారు మీరు, తర్వాత చూసారా ఎలా పొంగిందో. ఎలా పొంగాలండి. ఎప్పుడైనా ఒకసారి చేస్తాం కదా, చేసిన తర్వాత రెండో టైము కూడా చేసి గుండ్రంగా చుట్టుకోవటం చూశారు కదా, చుట్టుకొని చేసుకుంటే ఎప్పుడైనా పూరి చేసామా తిన్నామా కాదండి, మనం చేసింది ఎలా ఉందనేదే కావాలి. స్లోగా అయినా చేసుకొని బయట తినకండి, ఆయిల్ ఫుడ్డు హెల్త్కి మంచిది కాదండి. నేను అస్సలు బయట ఫుడ్ ఏమి తినండి. నేను కొంచెమైనా ఎక్కువైనా ఏదైనా నేనే చేసుకొని తింటానండి, నేనే చేస్తాను. కానీ బయట అనేది ఎటన్నా టూర్లు వెళ్ళినప్పుడు తప్పదు. ఇంటికాడ ఉంటే మట్టికి బయట టిఫిన్స్ అనేది అస్సలు రిఫర్స్ అయినండి నేను. ఓకే, బాయ్ బాయ్. ఎలా ప్రిపేర్ చేసుకోండి మీరు, నాకు కామెంట్ పెట్టండి ఎలా చేశానో. ఓకే, బాయ్.